హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు అందించబోతున్న అద్భుతమైన చిట్కా టాన్సిల్స్ హరించుట. అవునండి, టాన్సిల్స్కి ఒక 3 టిప్స్ అందించబోతున్నాను. అవేంటియో చూద్దాం ఇప్పుడు. మొదటిగా, ఉబ్బిన చోట నీరుల్లిపాయ రసం రాసి చుండిన టాన్సిల్స్ హరించిపోవును. నీరుల్లిపాయ అనగా ఉల్లిగడ్డ అండి, ఆనియన్స్ మీకు తెలుసు కదా. కాకపోతే తాజాగా వాడండి, ఫ్రిడ్జ్లో ఉండే మటుకు వాడకండి. వాడినా కూడా యూజ్ ఉండదు. ఫ్రిడ్జ్లో కాకుండా మనం తాజాగా మార్కెట్లో తెచ్చుకొని రసం తీసి రసం వల్ల అటు ఇటు దవడలకు వస్తాయండి టాన్సిల్స్. అవి వాడండి, ఖచ్చితంగా తగ్గుద్ది. ఇంకా రెండవది ఏమిటంటే, మామిడి ఆకులు దంచి రసం తీసి ఆ రసము పై పట్టించిన ఎడల టాన్సిల్స్ హరించిపోవును. మామిడి ఆకులు తీసుకొచ్చి దంచి, కొంచెం మరీ ముదిరాకులు కాదు, దాని నుంచి రసం కలటం కొంచెం తక్కువ, కొంచెం లేతగా జిగురుకు మరీ ఇగుర్లు కాకుండా కొంచెం లేత ఆకులు తీసుకోండి. మంచిగా దంచి గ్రైండ్ చేసి రసం తీసి ఆ రసాన్ని పట్టించిన నీళ్ళలో కూడా టాన్సిల్స్ హరించిపోవును. ఇంకా మూడో చిట్కా అండి, ఇంకా అద్భుతమైన చిట్కా, అది కూడా అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక మూడో చిట్కా, మెత్తడి తడిమట్టి పట్టి వేసినచో ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గిపోవును. నొప్పి వాపు లేకుండా పోవును. అవునండి, తడిమట్టి పట్టి చాలాసార్లు నీకు చాలా ఉపయోగాలు కూడా చెప్పాను. ఇందాక నీరుల్లిది మటుకు మనం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉల్లిగడ్డ తిన్నట్టయితే స్టోన్స్ కరిగిపోనని పాత వీడియోలో ఒకటి మనం చెప్పడం జరిగింది. అది కూడా ఎవరైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక తడిమట్టి పట్టికి చెప్పాను కదా, క్షయ, దగ్గు, జలుబు, నిమ్ము చేసిన వాళ్ళకి తడిమట్టి పట్టి చాలా అద్భుతమైన టిప్ అని చెప్పాము. చాలా మంచిదండి తడిమట్టి పట్టి. పాము కాటు, తేలు కాటు కూడా తడిమట్టి పట్టి చెప్పాను. ఇప్పుడు టాన్సిల్స్కి కూడా అదే తడిమట్టి పట్టి అండి. తడిమట్టి పట్టి అనగా పుట్టమని